వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే, నేను ఛానల్ పెట్టిన కొత్తలో అందరూ బాగా సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, కానీ కాకపోతే అప్పుడంతా సపోర్ట్ అయితే చేయడం లేదు. ఫస్ట్ సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. 20% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే 80% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. అందుకోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటిదంటే, కొన్ని కారణాల వల్ల 1 ఇయర్ నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయకపోవడంతో నా వాచింగ్ టైం అవర్స్ అప్పట్లో 500 అవర్స్ ఉండే, ఇప్పుడు మొత్తం జీరోకి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పెట్టడం మొదలుపెట్టిన కాబట్టి 0 నుంచి ఒక 50 అవర్స్ అయితే అయింది ఇప్పటి వరకు. మొత్తం వాచింగ్ టైం అవర్స్ 4000 అవర్స్ ఉంటుంది. నా టార్గెట్ 1K ఇంకా 4000 కావాలంటే 1K సబ్స్క్రైబర్ దగ్గరలోనే ఉన్నా. నేను ఇప్పుడు టైం అవర్సే నాకు ఇంకా చాలా అవసరం. నాకు వాచింగ్ టైం అవర్స్ పెరగాలంటే మీరు చేయాల్సింది నాకు ఒకటే హెల్ప్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే నాకు వాచింగ్ టైం అవర్స్ పెరుగుద్ది. అందుకోసమే వీడియో ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే రాకండి. వీడియో ఓపెన్ చేస్తే నాకు ఒక వ్యూ పెరుగుద్ది, కానీ దాంట్లో నాకేం లాభం ఉండదు. లాభం అంటే మనీ ఏం రావు నాకు. ఛానల్ మొత్తం మానిటేషన్ అయిన తర్వాతనే ఆ ప్రాసెస్ అవుతుంది. నా మెయిన్ టార్గెట్ ఏంటిదంటే 4000 అవర్స్ వాచింగ్ టైం అవర్స్ కావాలి. నాకు సబ్స్క్రైబర్స్ 1K టార్గెట్ ఉంటుంది. ఆల్రెడీ నాకు 950 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 50 అయితే 1K అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటిదంటే, నా సబ్స్క్రైబర్స్ కొందరు ఇలా అన్నారు, అన్న నీ కంటెంట్ బాగుంది కానీ వీడియో క్వాలిటీ ఇంకా వాయిస్ క్వాలిటీ బాగాలేదని చెప్పిర్రు. నాది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి అందుకోసం వీడియో క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ బాగా రావడం లేదు. నా సబ్స్క్రైబర్స్ అలా అనగానే ఏం చేయాలో అర్థం కాలే. అందుకోసమనే మా ఫ్రెండ్స్తో డిస్కషన్ అయితే చేసిన కొంచెం సేపు. వాళ్ళతో కొంచెం సేపు డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళైతే నాతో ఇట్లా అన్నారు, నువ్వు ఐఫోన్ తీసుకోమామా, వీడియో క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పిర్రు వాళ్ళు. ఐఫోన్ తీసుకోవాలంటే మినిమం 30,000 నుంచి 1,00,000 పైననే అవుతాయి క్యాష్. నాకు వచ్చే సాలరీ అయితే సరిపోదు కదా మామ అని నేను వాళ్ళతో అన్నాను. నీ సాలరీ సరిపోకపోతే మా సాలరీ కూడా నీకే ఇచ్చేస్తామని వాళ్ళు అనడంతో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నీ యూట్యూబ్ ఛానల్ కోసం ఏ హెల్ప్ అయినా చేస్తాం మామ అని అనడంతో నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక అప్పుడే నేను ఐఫోన్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా. నేను ఐఫోన్ తీసుకునేది ఓన్లీ నా యూట్యూబ్ వీడియోల కోసమే. నా సబ్స్క్రైబర్స్కి మంచి క్వాలిటీ గల వీడియోస్ చూపెడదామని ఫిక్స్ అయినా. వీడియోస్ క్లారిటీ లేకపోవడంతో నా సబ్స్క్రైబర్స్ కూడా సరిగ్గా వీడియోస్ చూడడం లేదని నాకైతే అర్థమైపోయింది. బ్రాండ్ ఫోన్ వాడాలి ఇంకా నా స్టేటస్ చూపెట్టుకోవాలని నాకైతే అసలు లేనే లేదు. అసలు నాకు ఐఫోన్ అంటే నచ్చదు. ఐఫోన్ మీద అయితే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు నేను ఎప్పుడు అనుకోవడం కూడా అనుకోలే ఐఫోన్ తీసుకుందామన్న ఆలోచన కూడా ఎప్పుడు రాలే. కొందరికైతే డ్రీమ్ ఉంటుంది, లైఫ్లో ఒకసారైనా ఐఫోన్ తీసుకోవాలి, యూజ్ చేయాలన్నట్టు. ఇక లేట్ ఎందుకు మెయిన్ టాపిక్లకు అయితే వెళ్దాం. దుబాయ్లో ఐఫోన్ ప్రైజులు ఎంత ఉంటాయి, ఇంకా ఏ మోడళ్ళు ఉంటాయి, ఈ వీడియోలో బ్యాక్ టు బ్యాక్ అన్ని విషయాలు చెప్తా. ఇండియాకి ఇంకా దుబాయ్కి ప్రైస్ కూడా ఎంత తేడా ఉంటుందో చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. నా సాలరీ రావడానికి 5 రోజుల ముందే ఒక్కొక్క షాప్లో వెళ్ళి ప్రైస్ ఎంత ఉంది అని సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. మ్యాంగో మార్కెట్, ఎక్స్పో మార్కెట్, ఇంకా నస్మత్ మార్కెట్, ఆల్మదీనా ఇలాంటి అన్ని మార్కెట్లు తిరిగి అయితే ప్రైజులు కనుక్కున్నా. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క ప్రైజులు అయితే చెప్తున్నారు. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ. షాప్లలో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా చూసిన. సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి కొత్త మొబైల్స్కి కొంచెమే డిఫరెంట్ ఉంది. సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి వారంటీ 1 మంత్ అని చెప్పిర్రు. అందుకోసమనే తీసుకుంటే కొత్తది తీసుకుందామని ఫిక్స్ అయినా. అన్ని మార్కెట్లతోని కంపేర్ చేసుకుంటే నాకైతే నస్మత్ మార్కెట్లో కొంచెం ప్రైస్ తక్కువ అనిపించి నస్మత్ మార్కెట్లో తీసుకుందామని ఫిక్స్ అయితే అయిపోయినా. మాకు సాలరీ పడ్డ రోజే ఐఫోన్ తీసుకుందామని నస్మత్ మార్కెట్లోకి అయితే వచ్చేసినాం. ఇక లేట్ ఎందుకు లోపలికి అయితే వెళ్దాం. ఫోన్లు అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి.
ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముంగట కనిపిస్తుంది ఇదే మొబైల్ షాపు. మొబైల్ షాప్లోకి వచ్చిన తర్వాత ఫోన్లు అయితే చెక్ చేస్తున్నాం, ప్రైస్ ఎంత ఉంది, ఇంకా ఏ మోడల్ ఉన్నాయని చూస్తున్నాం. నేను ఫస్ట్ ఈ మొబైల్ షాప్లోకి వచ్చి చూసినప్పుడు ఐఫోన్ 13 పర్పుల్ కలర్ ఉండే, అది నాకు చాలా నచ్చింది. కాకపోతే అప్పుడు తీసుకుందామంటే నాకు డబ్బులు లేకుండే, అప్పుడు 1200 చెప్పిండు ప్రైజు. మళ్ళీ ఇప్పుడు అదే ఫోన్ అడిగేసరికి ఆ ఫోన్ కూడా లేదు, ఇంకా రేటు కూడా పెరిగిపోయింది, 1400 అయిపోయింది రేటు. ఐఫోన్ 13లో ఇంకా వేరే కలర్స్ ఉండే, కాకపోతే నేను 13 ప్రో తీసుకుందామని అనుకున్నా. ఎందుకంటే దాంట్లో ఐఫోన్ 13 ప్రోలో సినిమాటిక్ మోడ్ ఉంటుంది. ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 13 ప్రో వీడియో క్వాలిటీ బాగుంటుందని అది తీసుకుందామని ఫిక్స్ అయినా. ఐఫోన్ 13 ప్రో అయితే తీసుకుంటున్నా. ఐఫోన్ 13 ప్రోలో ఇప్పుడైతే ఓన్లీ వైట్ కలర్ అవైలబుల్ ఉంది. నేనైతే పర్పుల్ కలర్ తీసుకోవాలని నాకు చాలా కోరిక ఉండే, కాకపోతే అదే ఒక కలర్ ఉండే, అదే తీసుకున్నా. ఇక ఐఫోన్ తీసుకొని అంతా చెక్ చేసిన తర్వాత సిల్ అయితే ఓపెన్ చేస్తున్నా. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఫస్ట్ టైం ఐఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నా. ఐఫోన్ 13 ప్రో ప్రైజు 1950 ధరమ్స్ చెప్పిండు. ఏమన్నా ప్రైస్లో డిస్కౌంట్ చేయమని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ 1900 ధరమ్స్కి మాట్లాడి సెట్ చేసినాం. 50 ధరమ్స్ తక్కువ చేసిండు. ఇంకా దాంట్లోనే పౌచు, ఇంకా గ్లాసు, చార్జరు ఇవని చెప్పినాం, ఇస్తా అని అన్నాడు. ఫైనల్లీ ఐఫోన్ ఓపెన్ చేసి ఆన్ అయితే చేసేసిన. ఐఫోన్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత బిల్ అయితే కడుతున్నాం. మా దగ్గర ఉన్న 2 కార్డులు ఇంకా ఉన్న మనీ అంతా మొత్తం ఇచ్చేస్తున్నాం. మా దగ్గర ఇక ఇప్పుడు ₹1 కూడా లేదు. మా దగ్గర ఉన్న మనీ మొత్తం ఐఫోన్కే పెట్టేసినాం. పర్స్ అంతా ఖాళీ అయిపోయింది. సెల్ పాయింట్ సేల్స్ మెయిన్ అయితే షాక్ అయిపోయిండు 2 కార్డ్స్ ఇచ్చేసరికి. ఇక్కడ ఎవరిని నమ్మరు, మీ దోస్తులు నీకు ఇంత డబ్బు ఇస్తున్నారంటే గ్రేట్ బ్రో అని చెప్పిండు. బిల్ అయితే కట్టేసినాం. కార్డు బిల్స్ అయితే ఇచ్చిండు. ఒక కార్డులో 900 ధరమ్స్, ఇంకొక కార్డులో 400 ధరమ్స్ కట్ చేసినాం. బాక్స్ ఓపెన్ చేసినాక బాక్స్లో ఒక అడాప్టర్ వచ్చింది, మిగతా ఛార్జరు ఇంకా గ్లాసు పౌచు అన్న ఇస్తా అని చెప్పిండు సెల్ పాయింట్ అయినా. ఈ గ్లాసు పౌచు ఇంకా ఛార్జర్ గడ్డకు ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే 1900 ధరమ్స్లోనే ఇస్తా అని చెప్పిండు. ఫోన్ తీసుకోవడానికి నా ఒక్కొక్క ఫ్రెండ్ 400 ధరమ్స్ ఇచ్చిండు. ఇద్దరు కలిసి 800 ధరమ్స్ ఇచ్చిర్రు. 400 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 10,000 అవుతాయి. మనిషికి 10,000 20,000 ఇచ్చిర్రు నాకు. ఈ షాప్లో ఐఫోన్ ధరలు ఎట్లున్నాయంటే ఐఫోన్ 12కి 1000 ధరమ్స్ ఉంది రేటు. 1000 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 25,000 అవుతాయి. ఐఫోన్ 13కు 1400 ధరమ్స్, 13 ప్రోకు 1900 ధరమ్స్ ఉంది రేటు. ఐఫోన్ 13 1400 ధరమ్స్ అంటే ఇండియన్ రూపీస్లో 30,000 అవుతాయి. ఐఫోన్ 13 ప్రోకు 1900 ధరమ్స్ అంటే ఇండియన్ రూపీస్లో 50,000 అవుతాయి. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్కి 2600 ధరమ్స్ ఉంది. 2600 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 60,000 పైననే అవుతాయి. ఐఫోన్ 14కు 2700 ధరమ్స్ ఉంది. 2700 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 66,000 అవుతాయి. ఐఫోన్ 14 ప్లస్కు 2800 ధరమ్స్ ఉంది రేటు. 2800 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 68,000 అవుతాయి. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్కి 3000 ధరమ్స్ ఉంది రేటు. 3000 ధరమ్స్ అంటే 73,000 అవుతాయి ఇండియన్ రూపీస్లో. ఐఫోన్ 15కి 2500 ధరమ్స్ ఉంది. 2500 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 60,000 అవుతాయి. ఐఫోన్ 15 ప్రోకు 2800 ధరమ్స్ ఉంది. 2800 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 70,000 అవుతాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్కి 3100 ధరమ్స్ ఉన్నాయి. 3100 ధరమ్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 75,000 అవుతాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్కి 4150 ధరమ్స్ ఉంది. మన ఇండియన్ రూపీస్లో 1,00,000 రూపాయలు అవుతాయి. ఐఫోన్ 16 ప్రోకు 4500 ధరమ్స్ ఉంది. ఇండియన్ రూపీస్లో 1,10,000 అవుతాయి. ఐఫోన్ 17కి 3300 ధరమ్స్ ఉంది. ఇండియన్ రూపీస్లో 80,000 అవుతాయి. ఐఫోన్ 17 ప్రోకు 4500 ధరమ్స్ ఉంది. ఇండియన్ రూపీస్లో 1,10,000 అవుతాయి. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్కి 5500 ధరమ్స్ ఉంది. ఇండియన్ రూపీస్లో 1,20,000 అవుతాయి. దుబాయ్లో ఐఫోన్ తీసుకుంటే ఆన్లైన్లో అయితే తీసుకోకండి, రిపేర్ చేసి అది మళ్ళీ అమ్ముతారు. సెకండ్ హ్యాండ్ కూడా బాగుండయి, బ్యాటరీ లైఫ్ మంచిగా ఉండదు సెకండ్ హ్యాండ్లో. నా ఐఫోన్ తీసుకున్న తర్వాత బిల్ అయితే రాస్తున్నాడు. 1 ఇయర్ వారంటీ ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ రిపేర్ చేసి ఇస్తారు. మళ్ళీ బిల్లు రాసిన తర్వాత ఫోన్లో ఐడి అయితే క్రియేట్ చేస్తున్నారు. మన ఆండ్రాయిడ్ ఫోన్లో జీమెయిల్ లెక్క దీంట్లో యాపిల్ ఐడి ఉంటుంది.
యాపిల్ ఐడి ప్లస్ జీమెయిల్ కూడా యాడ్ చేసుడు ఉంటుంది. యాపిల్ ఐడి క్రియేట్ చేయడానికి ఏదన్నా ఒక ఐడి కావాలి. నేనైతే ఎంబ్రెడ్స్ ఐడి ఇచ్చేసిన. యాపిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఐడి మర్చిపోతే మళ్ళీ చాలా కష్టం అయిపోతుంది రికవరీ చేయడానికి. ఐడి క్రియేట్ చేసిన తర్వాత నా ఫోన్కి గ్లాస్ అయితే వేస్తున్నాడు. ఎవరైనా ఐఫోన్ 13లో తీసుకోవాలనుకుంటే 13 తీసుకోండి, 13 Pro తీసుకోకండి. ఎందుకంటే 13 Proలో బ్యాటరీ బ్యాకప్ బాగుండదు. ఐఫోన్ 13లో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, ఇంకా కెమెరా కూడా బాగుంటుంది. నేను ఐఫోన్ 13 Pro ఎందుకు తీసుకున్నా అంటే ఐఫోన్ 13 Proలో సినిమాటిక్ మోడ్ ఉంటుంది, 13లో అయితే ఆ ఆప్షన్ ఉండదు. వీడియో క్వాలిటీ కూడా 13 Proలో మంచిగా ఉంటుంది, అందుకోసమనే తీసుకున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసినట్టు మీ గ్యాంగ్లో కూడా ఏదో ఒక టాలెంటెడ్ పర్సన్ ఉంటారు. ఆ టాలెంట్ను గుర్తించి మీరు కూడా హెల్ప్ చేయండి. కొందరికి యూట్యూబ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మరికొందరికి డ్యాన్స్, ఇంకొందరికి రీల్స్ తీయడంలో. ఇలా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయండి. మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీకు తోచినంత హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేయకపోయినా మంచిదే కానీ వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయకండి. వాళ్ళని చూసి నవ్వడం, ఇంకా మాటలు అనడం ఇలాంటివి అయితే చేయకండి దయచేసి. మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నేనైతే ఇలాంటివి ఏం పట్టించుకోను. కాకపోతే కొందరు ఉంటారు డిసప్పాయింట్ అయ్యి మొత్తం చేయాలనుకున్నది మధ్యలోనే ఆపేస్తారు. అందుకోసమనే మీరు ఎంకరేజ్ చేస్తే చేయండి కానీ ఇలాంటివి అయితే చేయకండి. నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు, ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తారు. వీడియో తీయమన్నప్పుడు తీస్తారు. నేను ఐఫోన్ తీసుకోవడానికి నాకు మనీ హెల్ప్ చేసినందుకు నా ఫ్రెండ్స్ అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. నేను ఐఫోన్ చూసినప్పుడల్లా నాకైతే వాళ్ళిద్దరే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఐఫోన్ తీసుకోవడానికి మెయిన్ కారణం వాళ్ళే కాబట్టి. నేను ఫస్ట్ దుబాయ్లోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు అయితే నాకు పరిచయం లేరు. అసలు వాళ్ళిద్దరూ నాకు తెలియడం కూడా తెలియదు. మెల్లిగా వాళ్ళిద్దరితో నాకు ఫ్రెండ్షిప్ అయింది. వీళ్ళిద్దరితో దుబాయ్లో ఫ్రెండ్షిప్ నాకు 2 monthsే. నేను ఎలా అయినా యూట్యూబ్లో సక్సెస్ కావాలని వాళ్ళకు నా మీద ఉన్న నమ్మకంతోనే నేను ఎలా అయినా 100% యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని తెలిసే హెల్ప్ చేసిర్రు. నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసినట్టు మీ గ్యాంగ్లో కూడా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. 100% సక్సెస్ అవుతారు వాళ్ళు. గ్లాస్ వేసిన తర్వాత పౌచ్ కోసం అయితే చూస్తున్నాడు. ఐఫోన్ 13 Pro పౌచ్ అయితే దొరుకుతలేదు అన్నకి. చాలాసేపు ఎతికిన తర్వాత అన్నకి 2-3 పౌచులు దొరికినాయి, కానీ దాంట్లో నాకు ఏది నచ్చలేదు. వైట్ పౌచ్ ఉంటే ఏమని అడిగినా కానీ ఎంత వెతికినా కానీ వైట్ పౌచ్ దొరకలే. లాస్ట్కు ఈ పౌచ్ సెలెక్ట్ చేసి ఇదైతే వేయవన్నా పౌచ్ అయితే వేసేసిండు. ఈ పౌచ్ 17 Pro పౌచ్ లెక్క ఉంటుంది. ఈ పౌచ్ నాకు ఎందుకు నచ్చలే అంటే బ్యాక్ నుంచి చూస్తే ఐఫోన్ లెక్క అయితే కనబడది, నార్మల్ ఫోన్ లెక్క కనబడుతుంది. అందుకోసమనే ఈ పౌచ్ నాకు నచ్చలే. ఫైనల్లీ నా చేతులకైతే ఐఫోన్ వచ్చేసింది. ఐఫోన్ చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తుందో, సేమ్ గోల్డ్ మెరిసినట్టే. చేతిలో పట్టుకొని ఇలా రౌండ్గా దింపితే నా చేతులు అయితే షేక్ అవుతున్నాయి, ఎక్కడ కింద పడిపోతుందో అని. సెల్ పాయింట్ సేల్స్ మ్యాన్ సెల్ఫీ వీడియో తీసి చెక్ చేస్తున్నాడు క్వాలిటీ ఎలా ఉందో అని. ఐఫోన్ ఒకసారి కింద పడి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఐఫోన్ని అందుకోసమని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఎలా అంటే చిన్న బేబీని పాపని చూసుకుంటాం కదా, అలా దాన్ని చూసుకోవాలి. దుబాయ్లో ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్న GST అయితే ఉండదు. అందుకోసమే ఇండియా కన్నా ఇక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఇండియాలో అయితే 10% GST తీసుకుంటారు. बादशाह की गली में आके उसका पता नहीं पूछते, गुलामों के झुके हुए सर खुद ब खुद रास्ता बता देते हैं. ఐఫోన్ గురించి అంతా తెలుసుకొని నాకున్న డౌట్లు అన్నీ క్లారిటీ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాము. మార్కెట్ నుంచి బయటికి వచ్చి రూమ్కి అయితే వెళ్తున్నాం. నా ఐఫోన్ ఎలా ఉంది, ఇంకా వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి, వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. నా ఐఫోన్ తీసుకోవడానికి మెయిన్ కారణం వీళ్ళిద్దరే. అసలు వీళ్ళిద్దరూ నాకు మనీ హెల్ప్ చేయకుంటే నేనైతే ఐఫోన్ ఇవాళ తీసుకునేవాడినే కాదు. వీళ్ళు మనీ హెల్ప్ చేయకుంటే తీసుకునేవాడినే కానీ కొంచెం లేట్ అయ్యేది. అందరం ఎప్పటికిలా కలిసి ఉండాలిరా. రే, మనకి లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆఖరికి అర్త్క్వేక్ వచ్చినా సరే మనం ఎప్పటికీ ఇట్లా కలిసి ఉండాలిరా. ప్రామిస్. ఇంకెప్పటికీ మీతో ఇట్లానే ఉండాలని ఉందిరా. లైఫ్ అంటే
దేనికి షూరిటీ లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఉన్నంతకాలం ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కలిసి మనకి నచ్చిన పని చేస్తూ అనుకున్నది సాధిస్తూ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆఖరికి చావే ఎదురైనా ఒకరికొకరు తోడుగా ఉండి గట్టిగా నవ్వుకుంటూ దాన్ని ఎదుర్కొందాం. ఎందుకంటే మనం ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము, ఒక్క జ్ఞాపకాలు తప్ప. మార్కెట్ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత ఫోన్కి అయితే ఛార్జింగ్ పెడుతున్నాం. నేను తీసుకున్నది కొత్త ఫోన్ కాబట్టి దాంట్లో ఎక్కువ ఛార్జింగ్ లేకుండే, అందుకోసమనే ఛార్జింగ్ గడ్డ కొత్తది ఓపెన్ చేసి ఛార్జింగ్ అయితే పెడుతున్నాం. ఇవాళకైతే ఇంతే ముచ్చట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.